విజయవాడ ఇంద్రకీలాద్రిపై రెండో రోజు భవానీ విరమణలు కొనసాగుతున్నాయి. అమ్మవారిని హోంమంత్రి అనిత దర్శించుకున్నారు. అధికారులు ఆలయ మర్యాదలతో మంత్రికి ఘనస్వాగతం పలికారు. దర్శన అనంతరం వేద పండితులు ప్రసాదం చిత్రపటాన్ని అందజేశారు. భవానీ విరమణలకు సంబంధించి ఏర్పాట్లను మంత్రి అడిగి తెలుసుకున్నారు. దీక్షల విరమణ సందర్భంగా ఈరోజు విజయవాడ ఇంద్రకీలాద్రి అంతా కూడా చాలా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా చాలా భక్తులతో 40 రోజులు దీక్షలు చేసుకుని సుమారుగా చాలా మంది కాలినడకన ఇక్కడికి చేరుకుని చిన్నపిల్లలు కాలినడకన చేరుకుని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఇక్కడికి వచ్చారు. ఇక్కడ మనందరం కూడా చూసాం. లాస్ట్ టైం ఏదైతే అమ్మవారి దీక్షలు అంటే నవరాత్రుల్లో ఏర్పాట్లు ఎలా చేశారు, యాస్టేజ్ ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరిగింది. అదే రకంగా ఈరోజు ఇక్కడ అమ్మవారికి దర్శనం చేసుకుని వచ్చిన భక్తులందరికీ కూడా అన్ని సదుపాయాలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా చక్కగా చేశారు. నేను అందరితో కూడా మాట్లాడడం జరిగింది. మంచి ఏర్పాట్లు చేశారు. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. దాదాపు 45,000 మంది నుంచి 50,000 మంది వరకు భక్తులు రావడం జరిగింది. ఈరోజు మార్నింగ్ ఫస్ట్ 4-5 అవర్స్లోనే 25,000 మంది వచ్చారు. అన్ని ఏర్పాట్లు మేము చేస్తున్నాము. ఈసారి కొంత పోలీస్ బందోబస్తు కూడా కొంత విస్తృతంగా ఏర్పాటు చేయడం ముఖ్యంగా ఈసారి డ్రోన్స్, తర్వాత టీథర్డ్ డ్రోన్స్, తర్వాత ఎక్కువ మొత్తంలో కెమెరాస్ ఉపయోగించి కమాండ్ కంట్రోల్ వ్యవస్థను చాలా పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా అన్ని దగ్గర సిటీలో దాదాపు 15 సెక్షన్స్లో